33వ అధ్యాయం. మూడో వచనం. 33:3. ఉమ్, 33:3. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. చాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మనుషుల హృదయ స్థితిని మీరు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము ఆశీర్వదించబడాలంటే ప్రభువా మా హృదయం ఎంతో ముఖ్యమైనది. ప్రభువా, ఎదుటి వ్యక్తి వైపు మేము చూడటం ఈజీగా ఉంటుంది, కానీ మా వైపు మేము పరిశీలించుకోవటం అది మాకు బహు కష్టంగా ఉంటుంది. నాకు గ్రహింపు కలిగితే, ఎవరి కాళ్ళకు గ్రహింపు వస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ప్రభువా, కృప విస్తరింపజేసి నీ కార్యాలు జరిగించు. యేసు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఏమంటాడు ప్రభు? లోబడనొల్లని ప్రజలు. ఎవరికి లోబడటం? దేవునికి. అది దేవునికి లోబడితే మేలా కీడా? మేలని చెబుతాం, కానీ లోబడటానికి త్వరపడం. అది మనకున్న సమస్య. అది మనుషులకి ఎంతవరకు కావాలంటే అలాగ లోకంలో వెళ్ళిపోతూ ఉండటం. సంవత్సరాలు జరిగిపోతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు కంటారు, వృద్ధులైపోతాం, చనిపోతాం. ఈలోపు మానవుడి జీవితంలో దేవుడు జరిగించాలనుకున్న కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మనం దేవునికి లోబడినప్పుడే జరుగుతాయి. లేకపోతే అలాగా సంవత్సరాలు ఎల్లమారతాయి. మన స్వభావం దేన్ని కాంక్షిస్తుంది, కోరుకుంటుందంటే, ఈరోజు గడిచింది, ఈ లోకం గడుస్తుంది, తరం గడుస్తుంది, అంతే చూస్తుంది. ఈరోజు మనకు తిండి ఉందా, వస్త్రాలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, పిల్లలు మంచిగా చదివారా, పెళ్ళిళ్ళు అయినాయా, ఇవి చూస్తాం. ఇది అందరం చూసేది. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఇవన్నీ నాకు తెలుసు, మీరు నాకు లోబడితే నేను నడిపే మార్గంలో మీకు శ్రేష్టత ఉంది అంటాడు. దానికేమో మన స్వభావం ఇష్టపడదు. అక్కడ ఆదికాండంలో చూస్తే బాల్యం నుంచి నోవహు దినాల్లో మనుషుల హృదయం ఏమంటాడు? హృదయంలోని తలంపుల్లో ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే అంటాడు. నరుల చెడుతనము వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూసి, అప్పుడు అది 5వ వచనంలో కూడా, ఇది 6:5 ఆదికాండం 6:5లో ఉన్నది. ఇదేంటి చేస్తుందంటే లోబడకుండా చేస్తుంది, దేవునికి లోబడకుండా చేస్తుంది. దేవునికి లోబడితే దేవుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీయుల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాడు కదా. 9 జాతులు వారు ఆల్రెడీ అక్కడ విస్తరించుంటే వారందరినీ కూడా అమోరీలు, హివీలు, హిత్తీలు, యెబూసీలు వీళ్ళందరినీ తరిమేసి ఇశ్రాయేలీయులకి అబ్రహాముకు ప్రమాణం చేసిన మాటను బట్టి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అది వీళ్ళు లోబడితే దేవుడు చేయాలనుకున్న కార్యం. వీళ్ళు లోబడితే ఏం చేయాలనుకున్నాడు? కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి అంట. దేశంలో అంటే అంత సారవంతమైన దేశం. ద్రాక్షాకాలం మా అయితే కేజీ ఉంటుందేమో ఇప్పుడు, కానీ ఆ భూమి పండలంలో పండినప్పుడు ఆ దినాల్లో ద్రాక్ష గెల 2 వ్యక్తులు మోయగలిగినంత పెద్ద గెల. దండి కట్టుకొని కర్ర కేలాడ తీసుకొని 2 మోసుకొచ్చారు.
ఇలాంటి సారవంతమైన దేశానికి వాళ్ళని నడిపించాలని దేవుడు చూస్తుంటే దానికి ఏం కావాలి దేవునికి? నేను ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకునేవాడిగా నేను ఉంటే చాలు ఆయన. ఇక ఆయన నన్ను ఎంత చక్కగానైనా నడిపిస్తాడు. ఇది ఈ దినం, ఆ దినం ఆయన చేసి చూసింది అది, ఈ దినం కూడా మనల్ని ఆయన చూస్తుంది అది. నేను ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవటం ఆయన చూస్తున్నాడు. ఆయనకి కావాలంతే. ఎందుకంటే నన్ను ద్వేషించేవాడు కాదు, నన్ను దూషించేవాడు కాదు, నాకు నష్టం కలుగజేసేవాడు కాదు, నన్ను నా బిడ్డలకు శాపం ఇచ్చేవాడు కాదు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఓకే నేను నిన్ను ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్తా, నీకు క్షేమాన్ని ఇస్తా, శ్రేష్టతని ఇస్తా. అయితే నువ్వేం చేయాలి? నేను చెప్పినట్టుగా విని దాని ప్రకారం నడవాలి. అలాగని వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. కొన్ని లక్షల మంది, 30 లక్షల పైనే, 40 లక్షల లోపు ఉంటారు. విడిపించి మోషే నాయకత్వంలో వీళ్ళని తీసుకొస్తా ఉన్నాడు. పాత నిబంధనలో ప్రభు చెప్పిన మాట ప్రకారం 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ వాళ్ళు యుద్ధ సన్నద్ధులు, లేకపోతే పౌరులు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ. వీళ్ళు ఏదన్నా చేయాలన్నా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళే చేయాలి. వీళ్ళు నాయకులు ఆ ఇంటికి కానీ ఆ సమాజంలో కానీ. ఎంత వయసు పైన వాళ్ళు? 20 సంవత్సరాల పైన వాళ్ళు. వీళ్ళు దేవుని మాట లోబడాలి. వీళ్ళు లోబడితే మిగిలిన వాళ్ళు కూడా లోబడతారు. అంతేగా. 20 సంవత్సరాలు పైబడిన స్త్రీలు, పురుషులు దేవునికి లోబడితే మిగిలిన వాళ్ళు 20 లోపోళ్ళు కూడా ఇంకా అడ్డం తిరిగే సమాజం ఎందుకు ఉంటుంది అసలు? 20 పైబడిన వాళ్ళు దేవుని మాట విని దేవునికి లోబడి హృదయాన్ని దేవునికి లోబరుచుకుంటే ఇక 20 లోపోళ్ళు అడ్డం తిరగరు. ఇంట్లో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ, పైన వాళ్ళందరూ ఒక క్రమంలో నడుస్తుంటే 20 లోపోడు ఎట్లా నడుస్తాడు? విధేయత చూపిస్తాడు కదా. దేవుడు వాళ్ళని ఎన్నుకుని నడిపిస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు తెలుసు, ప్రభువుతో మాట్లాడటానికి, దేవునితో మాట్లాడటానికి మోషే ఏం చేశాడు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. 32వ అధ్యాయంలో వెళ్ళిపోయి ప్రభువు దగ్గర కనిపెడతా ఉన్నాడు. ప్రభు అక్కడ అనేక సంగతులు నేర్పిస్తున్నాడు మోషేకి. ఇంతమంది ప్రజలకి కొన్ని కట్టడలు, ధర్మశాస్త్రం, ఒక రకంగా రాజ్యాంగంలాగా ఒకలా నేర్పిస్తుంటే అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎంత టైం పట్టింది? సుమారుగా 40 దినాలు పట్టింది. 40 దినాలు పట్టింది. ఈ 40 దినాల్లో ఆజ్ఞలు తయారు చేశాడు దేవుడు. 32వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు. కావాలని మోషే నిర్లక్ష్యం చేయలే. దేవునితో మాట్లాడుతున్న సమయం, ప్రజలు ఎదురు చూడాలి. వీళ్ళు ఏం చేశారు? ఆలస్యం చేశాడు. 40 రోజులైంది. ఆ మోషే ఏమయ్యాడో, ఆ అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఆ మోషే అనువాడు ఏమైనో 1వ వచనం చివరి లైన్లో ఉంటుంది ఆ మాట. 32 1వ వచనం చివరి లైన్లో ఉంటుంది. ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదు. దేవతను మా కొరకు చేయండి, లెమ్ము మా ముందర నడుచుటకు. ఓ దేవత నడిచిద్దా? దేవత నడిచిద్దా? నడవదు. కానీ ఈ మనసు ఎక్కడదంటే ఐగుప్తులో మనసు. 400 సంవత్సరాలు ఉండారు ఐగుప్తులో వీళ్ళు. ఎంతకాలం ఉండారు? 400 సంవత్సరాలు ఉండారు. ఆదాము అవ్వలు దేవునికి ఎడమైన కాడి నుంచి మనుషుల్లో వచ్చిన స్వభావమే ఇది. స్వభావము మానవ స్వభావము దేవునికి లోబడేదిగా ఉండదు, దాంట్లో అనుమానం లేదు. దాన్ని వంచి దేవునికి లోబర్చడం వాడు ధన్యుడు. అది ఒకటే నేర్చుకోవాలి మనం. నేను నేర్చుకోవాలి. మానవ స్వభావం దేవునికి లోబడేదిగా ఉండదు. ప్రభు శిలువ జనన మరణ పునరుద్ధానాలను బట్టి మనకేం అవకాశం వచ్చిందంటే ఈ లోబడని స్వభావాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి లోబర్చుకునే అవకాశం వచ్చింది. ఆయన మన పాపములు మోసి, మన శాపమును మోసి తీసివేశాడు కదా. అలా ఈ ప్రజలు చూడండి, దేవుని భయం లేదు వీళ్ళకి. మోషే అంటేనే భయం, దేవుని భయం లేదు. ఎవరు ప్రజల్ని దేవుని భయంతో నడిపించగలరంటే ఎవరైతే దేవునితో
అనుసంధానమై ఉంటారో వాళ్ళే ప్రజలను కూడా దేవుని భయంలో నడిపించగలరు. దేవునితో అటాచ్మెంట్ లేని వాళ్ళు ప్రజల్ని దేవుని భయంతో ఎట్ట నడిపిస్తారు? అహరోను ఏమన్నాడు? అదే క్వశ్చన్ మోషేతో వీళ్ళు వేయగలరా? వేయలేరు. వేస్తే మోషే ఊరుకుంటాడా? మోషే వాళ్ళు చెప్పిన మాట వింటాడా? మాకు దూడం చెయ్యి, మాకు దేవత కావాలి అంటే మోషే ఊరుకుంటాడా? లేదు. మోషే దేవునితో ఏకాయికి ముఖాముఖి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వీళ్ళ మాటలు మొత్తం సమాజం అంతా అడ్డం తిరిగినా సరే మోషే వాళ్ళ మాట వినడం. ఎందుకని? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. మనం కూడా ఆ మెట్టులోకి ఎదగాలి. లేకపోతే మన బిడ్డల్ని, కుటుంబాన్ని, మన సంఘాన్ని మనం దేవుని మార్గంలో నడిపించలేం. మనము దేవునితో ముఖాముఖి ఏకాయికి సంబంధం కలిగినటువంటి ఆత్మీయ మెట్టుకి ఎదగటానికి మనకు దేవుడిస్తున్న ఆయుష్ని సద్వినియోగపరుచుకోవాలి. ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు. మన తపన ఏమై ఉండాలి? మన ఆశ ఏమై ఉండాలి? ప్రభువా, వింటున్నాము, ఆయన బోధిస్తున్నాడు, వింటున్నాము, కానీ నాకేం కావాలంటే నీతో సరైన సంబంధం కావాలి. అప్పుడు మాత్రమే నేను నడవగలను, నా కుటుంబాన్ని నీ కొరకే నడిపించుకోగలను. మోషేని చంపేసినా సరే ప్రజలందరూ కలిసి ఆయన చేతులతో బంగారు దూడం చేసి ఉండేవాడా? ఎట్టి పరిస్థితి. ఎందుకంటే దేవునితో ముఖాముఖి సంబంధం కలిగి ఉన్నాడు. సంఘంలో కూడా మనకు ఆ యొక్క తపన, ఆ యొక్క స్థితి ఉంటేనే ఇక నీవు, నేను, మనం ఎవ్వరూ మనం చోచో అనాల్సిన అవసరత భక్తిలో లేదు. మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేటట్టుగా మన భక్తిని దిద్దుకోవాలి. అది చూడండి, ఇది మనం అలాంటి మెట్లు లేకపోతే మనకు నష్టమే కానీ మేలు లేదు. ఐగుప్తు దేశంలో వీళ్ళని పనులు చేయించుకున్నారు కానీ జీతం ఇవ్వాల, ఎట్టి చాకిరి చేయించుకున్నారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు బయలుదేరతారు, మీ చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళకున్న బంగారు ఆభరణాలు అన్నీ మీరు అడిగి తీసుకోండి అన్నాడు. మీకు గుర్తుందా ఈ సంఘటన? సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం అంతటిని దోసుకున్నారు. ఊరికే అమ్మ కాస్త మీ వస్తువులు ఏమని, అమ్మ తీసుకోండి అని మొత్తం ఒలిసి ఇచ్చారు. నిలువు దోపిడి అన్నట్టు. వాళ్ళేమి ఒకటి ఉంచుకోలే, మొత్తం ఇచ్చేసారు. ఐగుప్తులో ఉన్న బంగారాన్ని, వస్తువుల ఆభరణాలని ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఒక రకంగా దోసుకొచ్చేసారు ఫ్రీగా. అంటే దొంగతనం చేయలే, అడిగి తీసుకుంటే ఒకటి అడిగితే 10 ఇచ్చేసారు వాళ్ళు. ఇది ఎందుకు ఇచ్చారని నేను అనుకుంటున్నానంటే దేవుడు న్యాయవంతుడు. ఆ రోజు వీరు పడ్డారే కష్టం, ఆ ఫలితాన్ని వీళ్ళకి దేవుడు సొంతం చేశాడు. వీళ్ళకి దేవునితో సరైన సంబంధం లేనందువలన, దేవుని మాటకి లోబడే హృదయం లేనందువలన ఇప్పుడు ఏమైపోయింది? అది బూడిదైపోయింది. ఆ బంగారం అంతా ఏమైపోయింది? బూడిదై నీళ్ళలో కలిపిచ్చేసాడు మోషే. ముందు దూడ అయింది. మోషే వచ్చి ఏం చేశాడు? దూడను బూడిద చేసి ఆ బూడిదని నీళ్ళలో కలిపించి ఆ నీళ్ళు ఇరిగి. చూడండి, దేవునితో అటాచ్మెంట్ లేకపోతే, దేవునికి లోబడే హృదయం మనకు లేకపోతే, మనకి ఇవ్వబడుతున్న టైం అంతా, మనకి ఇవ్వబడుతున్న సంపద అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి ఇవ్వబడే ఆరోగ్యము, మనకి ఇవ్వబడుతున్న సంవత్సరాలు. అదే దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తులైతే వాళ్ళు ఇంకా మిగులుతుంది వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పిల్లలకి ఆస్తికర్తలు అవుతారు. మనకు నష్టం జరుగుతుంది. దేవునితో సరైన సంబంధం మనం లేనందువలన ఆయన మార్గాల్లో నడవలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన దానిని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. ఆయుష్ పాడైపోతుంది, ఆర్థికంగా నష్టపోతున్నాం. దేవుడు మాటకు లోబడి దేవుడు చేర్చే మార్గంలో మనం నడవలేకపోతున్నాం. కాబట్టి లోబడటం నేర్చుకోవటం, దేవునితో సంబంధం కలిగి ఉండటం నేర్చుకోవటం. సరే, మీకు అదంతా తెలిసి దేవుని భయం లేదు కానీ దేవుడు కావాలి. దేవుని భయం లేదు కానీ ఏం కావాలి? దేవుడు. సరే, ఒక దూడ చాలులే మాకు, అదే దేవుడు అనుకుంటాం. ఒక బొమ్మ చాలులే, అదే దేవుడు అనుకుంటాం. మన ఆలోచనలు మనకు చాలులే, అదే దేవుడు అనుకుంటాం. తిరుగుబాటు చేయకూడదు. నేను తిరుగుబాటు చేయకూడదు. ఎంతో నష్టం. విధేయత చూపడం ఎంతో ఆశీర్వాదం. దేవునికి లోబడటం, మనకు తెలుసు. మన ప్లాన్స్, మన ఆలోచనలు, మన యొక్క అన్నీ మనకు తెలుసు.
దేవుడికి తెలియదా మనల్ని ఎలా నడపాలి? చూసారా? ఇంకా చూస్తే మొన్న ఒక అతనికి, మన సంఘ సభ్యుల్లోనే ఒక అతను, ఎవరో ఒక అతను అన్నోన్, నేను దేవుని సేవకుడిని, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడని చెప్పాడంట. ఇక్కడ ఏరియా కాదు, ఎక్కడో అతను వచ్చి ఇక్కడ ఉంటున్నాడంట. సంవత్సరం నుంచి ఆ ఇంటికి రానిస్తున్నాడు ఇతను. చూడండి ఎంతకాలం జరుగుతుంది ఇది. ఆయన వస్తున్నాడు, ఈయనతో మాట్లాడుతున్నాడు. సంవత్సరం నుంచి తరచుగా ఆ ఇంటికి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వెళ్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఫలానా ఊరిలో మాకు ప్రార్థన ఉంది, నువ్వు అక్కడికి వస్తే నీకు అసలు ఈ సమస్యలన్నీ పోతాయి అంటున్నాడు. ఏం జరుగుతుంది? ఆయన వచ్చి ఇట చేసి చెప్తున్న ప్రతిసారి ఇతనికి శోధన వస్తుంది. ఏదో ఒక సమస్య రావటం, తగాదా రావటం, ఏదో ఒకటి రావటం. సరే 2-3 సార్లు ఈ సంవత్సరంలో ఆ ఊరు వెళ్ళటానికి ఇతను, ఈ మన సంఘంలో వ్యక్తే, అతనితో కలిసి వాళ్ళు ఏదో ఊరు కృష్ణా జిల్లాలో ఎక్కడో డిసైడ్ అయ్యాడు. ప్రతిసారి దేవుడు బలవంతంగా ఆపినట్టుగా అనిపించిందంట. ఈసారి మన మీటింగులకు ముందు రక్త విరోచనాలు మొదలైనవి. తగ్గటల్లా. ఎందుకు? పలానా డేట్ని ఇతనితో కలిసి ఇతను అక్కడికి వెళ్తానికి డిసైడ్ అయ్యాడు. అయిన క్షణం నుంచి మొదలైనవి. అయినా ఈ సమాచారం నాకు తెలియదు. సంవత్సరం నుంచి జరుగుతున్న తంతు ఇది. చూడండి, దేవునికి లోబడకుండా ఏదో ఒక రకంగా. సరే, చివరిగా కోటాలు రేపనంగా ఈరోజు చెప్పాడు నాకు ఇదంతా చెప్పలే. మళ్ళీ రక్త విరోచనాలు అవుతున్నాయండి అని చెప్పాడు. సరే, మనకేం తెలుసు? అమాయక చక్రవర్తి ప్రార్థన చేయటం, ప్రభువా ఈ పోరాటాలు ఏంటి ప్రభువా. అట్లా ఫస్ట్ డే కోటానికి వచ్చి అడుగు పెట్టాడు. ఇక రక్త విరోచనాలు కాల. అప్పుడు కొద్దిగా బుద్ధి వచ్చింది. అంతా వచ్చిందని నేను నమ్మలేనులే. సంవత్సరం నుంచి దాచిపెట్టుకున్నాడు, అప్పుడే వచ్చిందని నేను నమ్మను. అప్పుడు చెప్పాడు, అయ్యా. అప్పుడు కూడా ఎప్పుడు చెప్పాడు? మళ్ళీ వెళ్ళాడు ఈ సేవకుడు ఆడికి. వెళ్ళి, మనం ఫలానా వస్తానన్నావు కదా, ఏంటంటే నేను రాను అని చెప్పి మొహమాటం. ఏం మొహమాటం అది? దేనికి నీకు మొహమాటం? దేవునికి లోబడటానికి నీకు ఇష్టం లేదు, మనుషుల మనసులో ఆశలు. అప్పుడు నా చేత చెప్పాడు. అప్పుడు ఫోన్ చేశాడు, అన్న ఈయనెవరో వాళ్ళ మీటింగ్లకు రమ్మంటున్నాడు అంటే, ఏది ఫోన్ ఇవ్వంటే, ఏమయ్యా అసలు ఏంటి, మీరు ఎక్కడికి రండి, నేను మాట్లాడతాను, ఆ సేవకుడు నువ్విద్దరు ఎక్కడికి రండి నన్ను. కుదిరినప్పుడు వస్తాలేన్నాడు. ఇక వెళ్ళిపోయాడు. ఇక రానిలే, వెళ్ళిపోతుందని వెళ్ళిపోయాడు. అప్పుడు చెబుతున్నాడు ఈ మేధావి మహానుభావుడు, సంవత్సరం నుంచి జరుగుతుంది అయ్యగారు ఇది, ఇప్పుడు వెళ్ళాలి డిసైడ్ అయినా, వెళ్ళాలనుకున్న ప్రతిసారి నాకు అడ్డం వస్తుంది. ఏదో మండల భారం. ఏం బుద్ధి లేదా? సమస్య తెలుస్తుందని దాదాపు 10-15 సార్లు ఈ సంవత్సరంలో నేను పీడిస్తున్నా. అతను వచ్చినప్పుడల్లా ఈ పోరాటం. టోటల్గా ఇది కానీ బ్లడ్ మోషన్స్ లేకపోతే ఇతను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవాడు. అప్పుడు చెప్పాడు, ఇక్కడ మొదటి కూటంలో అడుగుపెట్టినాక తగ్గిపోయినాయి, ఇక మళ్ళీ లేవు. అప్పటికీ చెప్పలా. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. మన మీటింగ్లో అయినాక అతను వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, వెళ్దామా, వస్తానన్నావు, వెళ్దామా. రానని చెప్పలేక నాకు ఫోన్ నా చేత చెప్పించాడు. సరే, అసలు మీ ఇద్దరు ఇక్కడికి రండి, ఇక్కడ నిజాంపట్నం అంటున్నావు కదా, ఇక్కడికి రండి, ఇక్కడ మాట్లాడదాం అని. కాదులేండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఇక నేను ఆయనకేం చెప్పి, నీకు రానులేండి. నేను ఎందుకు ఈ చరిత్ర అని చెప్పాను? దేవునికి లోబడతామేమో మనకు చేత కాదు. మన ఆశలకి, మనుషులు చెప్పే పొగడతలకి కొంతమందికి ఎంత ఇదంటే అంత. అతను వెళ్తున్నాడు. సరే, అతను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంట. ఏదో మంచి చేస్తున్నావు, చెయ్యి, కావాలంటే నెల లేదా వారం పోషించు, నీకు దేవుడిచ్చిన స్టాండర్డ్స్ని పోగొట్టుకోవాలి అని చెప్పాను. లేదులేనా, నాకు అర్థమవుతుంది. ఎప్పటికి అర్థమైద్ది? మునిగిపోయి నాకు అర్థమైద్దా, నష్టపోయి నాకు అర్థమైద్దా? ఈ ఊరేనంటే ఎక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చెయ్యవుడు అంట, ఎక్కడ ఉంటున్నా అంట. చూడండి, మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, హృదయంలో దేవుని ఎడల సరైన దృక్పథం లేకపోతే ఇలాంటి అనేక సంగతులకు మనం ఏమైపోతాము? లోబడి. దానివల్ల మేలా కీడంటే కీడే. దేవునితో నీకు నాకు సరైన సంబంధం ఉండాలి. భయపడవు. ఇకప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చినా భయపడవు. మోషే మీద రాళ్ళు ఎత్తారు, యెహోషువ కాలేబుల మీద ఇశ్రాయేల్ సమాజం అంతా ఏం చేసే ఒక రోజునే రాళ్ళు ఎత్తారు. ఎక్కడ?
మేము అక్కడికి వెళ్ళమని అడ్డం తిరిగారు. అక్కడ నెఫీలీలు ఉండారు, అనాలేకీలు ఉండారు. మోషే భయపడేవాడు కాదు. వెంటనే ఏం చేసేవాడు, ప్రభువా ఇదేంటి చూడు నాయన, నా వల్ల కావట్లేదు చెప్పేవాడు. అహరోనుకి ఆ యొక్క అనుభవం లేనందువలన ప్రజలు ఏం చెబితే అదే చేశాడు. సమాజం అంతా తిని తాగి ఆడటానికి లేచారు. అప్పుడు చూడండి, దేవుడు ఆశీర్వాదం తీసుకొచ్చే టైంలో ఈ జనాన్ని సాతాను ఏం చేస్తాడు, పక్కకు కొట్టుకెళ్తాడు. దేవుడు ఆశీర్వాదం తీసుకొచ్చే టైంలో సాతాను ఏం చేస్తాడంటే పక్కకు కొట్టుకెళ్తాడు. చాలా కాలం క్రితం ఒక ఆమె రెడ్ల అమ్మాయి లక్ష్మి అని చర్చికి వచ్చింది, పిల్లలు లేరు. 3-4 నెలల నుంచి వస్తుంది. ప్రభువు మాట్లాడాడండి ఒక విషయం, అద్భుతమైన సంగతి ఏంటంటే నేను బిడ్డలను ఇస్తాడని చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళ గ్రామ దేవత ఆమెతో కల్లో మాట్లాడింది. నేను నీకు బిడ్డలను ఇస్తానంటే నువ్వెందుకు అడగపోయి, నేను ఇవ్వలేనా, నేను ఇస్తాను చూడు అని కల్లో మాట్లాడలేక వెనకట అంతా ఉందిగా 3 నెలలేమో మానేసింది. కానీ అప్పటికే ఎవరు కన్ఫర్మ్ చేశారు బిడ్డనిస్తానని, సృష్టికర్త కన్ఫర్మ్ చేశారు. గ్రామదేవత మాట విని ఇవేం చేసింది, గ్రామదేవతలు మాట్లాడుతాయి, ఇవన్నీ పడదోయబడిన శక్తులు, లూసిఫర్తో పడదోయబడిన సమూహమే గ్రామదేవతలు, గృహదేవతలు, విగ్రహ శక్తులు, పొలిమేర శక్తులు, ఇవన్నీ అయ్యే. సరే ఏమైంది, ఆడపిల్ల పుట్టింది ఆమెకి. సరే మానింది అని చాలా బాధపడ్డా మొదటి రోజుల్లో సేవలో ఉన్న. ఇప్పటికి ఆ అమ్మాయి ఉంది. మనకు అక్కడ కుటుంబ ప్రార్థన జరిగితే వస్తే మాట్లాడాను. కొద్ది సంవత్సరాలకు ఆ పిల్ల చనిపోయింది. చూడండి, ఈ శక్తులు ఏం చేస్తాయంటే మనుషులకి మేలే చేయవు కానీ కీడు మాత్రమే చేస్తాయి. తర్వాతకి పిల్లలు లేరు. ఆ బిడ్డ ఎవరిచ్చిన బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ. ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఆమె వయసు దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఆమె వయసు 50 దాదాపు ఉంటుంది. ఇంకా చూడండి అలాగా దిగజారిపోయింది, అట్లాగా అయిపోయింది. అంటే దేవుడు నీకు నాకు ఆయన మేలు చేయటానికి చూస్తున్నప్పుడు మనము సహనంతో ఓపికతో ఉండాలంటే మనకి ఏ సంబంధం ఉండాలి, దేవునితో సరైన సంబంధం లేకపోతే ఇలాంటి వాటికి అనేక మన మనసులు, మన శరీరంకు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కాబట్టి మనము నిలుగుదల కలిగి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఇది మన హృదయమే మనల్ని మోసం. అందుకే లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు దేవుడు. మీరు లోబడరు, నేను మిమ్మల్ని నడిపిస్తాను. మరి ఏం చేయాలి, ఈ ప్రజల కోసం వదిలిపెడదామా? లేదు. దేవుడు వదిలిపెట్టాలనుకున్న దేవుని లాంటి మనసు కలిగిన మోషే ఏం చేశాడు, వద్దు ప్రభువా, వీళ్ళని వదిలిపెడితే ఎట్లా, అన్ని జనులు అందరూ ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడు వీళ్ళని అరణ్యంలో సంహరించడానికే తీసుకెళ్ళాడు అనుకుంటాడు. వాళ్ళని కనుక నువ్వు వదిలిపెడితే నా పేరు కూడా నీ జీవగ్రంథంలోంచి తుడిచిపెట్టేసేయాలి. ఎందుకు చేస్తానంట, చేయను కాదు, ఏమైనా సరే వాళ్ళని నీవు సంహరించడానికి వీల్లేదు. చూడండి, దేవుని ప్రేమ ఇది. ఆ ప్రేమ మనసు ఎవరికి వచ్చింది, మోషేకి వచ్చింది. యేసు ప్రభు ఆ మనసుతో ఈ లోకానికి మానవరూపిగా వచ్చారు. ఇప్పుడు మనం ఇలాంటి మనసుతో ఉండి కూడా కొనసాగుతూ ఉంటున్నాం. దేవుడు మనల్ని వెంటనే స్మాష్ చేయలేడు, మనకు టైం ఇస్తాడు. ఆయన స్మాష్ చేయడు, మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. ఇప్పుడు ఆమె గురించి చెప్పాను కదా, మార్గం తొలగిపోయి ఏమైంది, సాతాను చేతుల్లోకి వెళ్తే సాతాను ఆమెకి నష్టం చేసింది. ఇంకా మనుషులు ఏం చేస్తున్నారంటే సుఖం అరిగారు. ఏం చేస్తున్నారు, సుఖం అరుగుతున్నారు. ఇప్పుడు ఏదో బైబిల్ పట్టుకుంది 50 సంవత్సరాల వయసులో, దగ్గరలో ఎవరో వస్తుంటే అక్కడికి వెళ్తున్నారు. సత్యాన్ని గురించిన అవగాహన ఆమెకి లేకుండా పోయింది. ఏదో తర్వాత వ్యాధులు బాధలు వచ్చినాయి, ఏదో కొద్దిగా మధ్య వెళ్తున్నట్టు ఉంది. లోబడే మనసు, దేవునికి లోబడే మనసు కావాలి. ఒక్కళ్ళు లోబడితే ఎంత ఆశీర్వాదమో చూడండి, నేను లోబడితే ఎంత ఆశీర్వాదమో చూడండి. ఆ దినమున 40 లక్షల మంది, లేకపోతే 20 సంవత్సరాలు పైబడిన వారు చనిపోకుండా మోషే అడ్డపడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో అని ప్రభువు చేసినట్టు. దాని ఫలితంగా ఏమైందంటే వీళ్ళు 40 సంవత్సరాలు భూమి మీద బతికే ఉన్నారు. అందరూ కాదు, అందరు ఉన్నారు. అసలు మెయిన్ టార్గెట్ ఎవరు, ఎన్ని సంవత్సరాలు దాటిన వాళ్ళు, 20 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు. వీళ్ళు లోబడాలి. దేవుని ఉద్దేశం ఏంటి,
వీళ్ళు లోబడాలి. వీళ్ళకి 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు. అంటే 20 ప్లస్ 40, 60 సంవత్సరాలు టైం ఇచ్చాడు. వీళ్ళు లోబడాల. వీళ్ళకేమైనా తక్కువైందా? మన్నా తక్కువ కాల, మాంసం తక్కువ కాల, మరి ఏంటది మేఘస్తంభం అంతవరకు కొంతమందికి ఉండి కొంతమందికి లేకుండా పోలా, అగ్నిస్తంభం కొంతమందికి ఉండి కొంతమందికి లేకుండా పోలా, మంచినీళ్ళు బండ నుంచి నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు కొంతమందికే ఉండి అందరికీ సమానమైనటువంటి భౌతిక సంబంధన ఆశీర్వాదాన్ని ఈ ప్రజలందరూ చూశారు. లోపల చెడు బుద్ధి ఎక్కడికి పోయిద్ది? అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నాడు? వారు అనేకులు దేవునికి ఇష్టలుగా 10వ అధ్యాయం 1వ కొరింథీ చూడండి. వారు దేవునికి ఇష్టలుగా లేనందున వారు అరణ్యంలోనే ఏమైపోయారు? రాలిపోయారు. ఎవరు వాళ్ళు? అందరు కాదు, 20 పైబడిన వాళ్ళు. ఇప్పుడు 20 లోపు ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు. ఉదయాన్నే లేస్తున్నారు, మన్నా పడుతుంది, ఏరుకొచ్చుకుని తింటున్నారు. పూరేడు పిట్టలు వచ్చి వాళ్ళతోనే ఆహారం తీసుకుంటున్నారు. నీడను 20 సంవత్సరాల వాళ్ళు పెద్దలను ఫాలో అవటం మానేసి ఎవరిని ఫాలో అవటం నేర్చుకున్నారు? దేవుని ఫాలో అవటం నేర్చుకున్నారు. 20 లోపు ఉండేవాళ్ళు. అలాంటి గ్రహింపైన మనకు కావాలి. ఈ మనుషుల హృదయాలు మార్చబడకపోవటం. 20 పైబడిన వాళ్ళల్లో 2 కానాను చేరారు, మీకు తెలుసు, యెహోషువ, కాలేబు. మిగిలిన వాళ్ళు అందరూ కాదండి, చనిపోలేదు. మిగిలిన వాళ్ళు 20 లోపు వాళ్ళు అందరూ ఉన్నారు, బ్రతికే ఉన్నారు. 20 పైన ఉన్నాడే వాళ్ళు రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చిన, అంటే ఇంకా పొడిగింపు ఇచ్చిన, ఏమిచ్చాడు దేవుడు వాళ్ళకి? ఇంకా పొడిగింపు ఇచ్చాడు. ఎంత సంవత్సరాలు పొడిగింపు ఇచ్చాడు? 40 సంవత్సరాలు పొడిగింపు ఇచ్చిన ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి. కానీ 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకు పుట్టిన పిల్లలు లేదా వీళ్ళకి పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ ఏం నేర్చుకుంటున్నారు? చూస్తున్నారు. కొన్నిసార్లు మన పిల్లలు మనకు బుద్ధి చెబుతూ ఉంటారు. మీకేమైనా అనుభవం ఉందా? నాకుంది. డాడీ అది అలా కాదు. మా చిన్నోడు సూటిగా చెబుతాడు, మొహం మీదే. పెద్దోడు కొద్దిగా సంశయిస్తాడు, కానీ చిన్న అతను డైరెక్ట్ చెబుతాడు. కొన్నిసార్లు మన పిల్లలే మనకు బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడే వింటున్నారు, చూస్తున్నారు. వాళ్ళ గ్రహింపు వచ్చే వయసు వస్తుంది. అప్పుడు ఏది మంచి ఏది చెడు గ్రహించుకుంటున్నారు. ఇశ్రాయేలీలు 20 లోపు వాళ్ళు నేర్చుకున్నారు, తల్లిదండ్రులు నేర్చుకోకపోయారు. వాళ్ళకు పుట్టినోళ్ళు ఈ 40 ఏళ్లలో పిల్లలు పుట్టారుగా, వాళ్ళు కూడా నేర్చుకున్నారు. 20 సంవత్సరాల లోపు వాళ్ళు నేర్చుకున్నారు. ఈ 20 దాటిన వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా నేర్చుకున్నారు. ఇంతకీ లాస్ అయింది ఎవరు? 20 పైబడి లోబడని ప్రజలు ఏమైపోయారు? అరణ్యంలోనే రాలిపోయారు. వ్యభిచరించారు, సణిగారు, విగ్రహారాధికులయ్యారు. ఇలాగా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వాళ్ళ హృదయాలు మారల. వాళ్ళ పిల్లలు అంతకుముందు 20 లోపు వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ చేరారు? తర్వాత కానాను దేశంలో చేర్చబడి లోబడనొల్లని ప్రజలు. మనం ఎందుకు లాస్ అవ్వాలి? మనం కూడా మన హృదయాన్ని లోబర్చుకోవటం మనకి సాధ్యమే కదా. ఉదాహరణకి పౌలు గారిని తీసుకుంది. పౌలు అపోస్తుల కార్యాల్లో ఉన్న పౌలు, అతను హింసకుడు, హానికరుడు, దోషకుడు, ఇవన్నీ ఉన్నాయి. పండితుడు, విద్యావంతుడు, ధనవంతుడు, పొలిటీషియన్, ఇవన్నీ ఉన్నాయి. అతను నరహత్య చేస్తూ కూడా నేను దేవుని భక్తుడిని అనుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? నరహత్య చేస్తూ కూడా నేను దేవుని బిడ్డనే అంటున్నాడు. యోధామాత ప్రవిష్టుడు. ఎప్పుడైతే ప్రభువు యొక్క దర్శనం అతనికి దొరికిందో అతను అప్పటి నుంచి గ్రహింపులోకి వచ్చాడు. అవును, మంచి చేయాలనుకుంటున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నా? నాలో ఏదో ఉంది, అది మనం కూడా పట్టుకోవాలి. దానికి ఆయన సుమారుగా 3 సంవత్సరాలు టైం తీసుకున్నట్టుగా ఉన్నాడు. దాని మీద జయించే వరకు పోరాటం మానల. తర్వాత జయించాడు, దాని జయం చూశాడు. అంటే ఇప్పుడు లోబడే మనసు సంపాదించుకున్నాడా? అది నాకు నీకు మనకి లోబడే మనసు లేకపోవడం సహజమే. దేవునికి లోబడే మనసు లేకపోవడం సహజం. ఎందుకని? మనం జన్మతో అవన్నీ వచ్చినాయి కదా, అది సహజమే. కానీ దేవునికి లోబడటం సాధ్యమే. దేవునికి లోబడటం సాధ్యమే. మనుషుల్లో పాపం ఉన్నది, పాప స్వభావం ఉన్నది.
మనం పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మన స్వభావం మార్చుకుని దేవుని మాటకు లోబడాలనుకున్నప్పుడు లోబడటం సాధ్యమే, లోబరుచుకోవటము సాధ్యమే. ఏందండి అంత కష్టపడాలా అంటే అవును, అది దానివల్ల ఏమవుతుంది, నీవు 1000 మందికి ఆశీర్వాదకరంగా అవుతుంది. ఏమవుతుంది నీకు 1000 మందికి అది మనము దిగులు, విచారము, నిరుత్సాహం రానియకూడదు. మళ్ళీ ఏమో ఎప్పటికైద్దో అని అనుకోకూడదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆశ ఉండాలి. ఏముండాలి మనకి? ఆశ ఉండాలి. ఆశని ఎవరి దగ్గర పెట్టాలి? ప్రభు దగ్గర పెట్టాలి. ఇప్పుడు అనేక కార్యాలు చూసేవాడిని మనం, ఆశ లేకుండా జరిగినాయి నీకు, ప్రభువా నాకు అది కావాలి ప్రభువా, అది నెరవేర్చు ప్రభు అంటే కదా దేవుడు చేశాడు. మరి ఈ విషయంలో ఆశ ఉండాలి కదా. ప్రభువా నా స్వభావం నీ స్వభావంలాగా మార్చు ప్రభువా, లోబడే మనసు నాకు వచ్చేటట్టు చేయి ప్రభు అని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? నీకు లోబడే మనసు వచ్చేటట్టు చేయి ప్రభువా. నేను అనేక పనులు చేస్తున్నాను, అనేక దినదినం ఎన్నో కార్యాలు చేస్తున్నాను, కానీ నీ చిత్తానుసారం నడవటం నాకు బహు ఆశీర్వాదం అని మనకు తెలుస్తుంది. అలా నడిచే కృప మా అందరికీ దయచేయి ప్రభు అని మనం గనక ఆ విషయమై ప్రార్థన చేస్తే, శిలువ రక్తంలో ఆ శక్తి ఉంది. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తంలో ఆ శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరిచి ఆయన చిత్తం ఏంటో గ్రహించుకొని మనం ఆశించాలి. మన మైండ్ తెరిచి ఉంచాలి, మన ఆలోచన ప్రభు మాటలు తీసుకోవటానికి మనం ఒప్పుకోవాలి. ఏదన్నా ఉంటే దేవునికి విరోధమైంది ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభు మనకు చెప్పిన మాట అది అసహజమైన అంటే జరగదు అనుకున్న మనం నమ్మి దాని ప్రకారం ముందుకు సాగిపోతుంటే దేవుడు ఏం చేస్తారు? దాన్ని జరిగిస్తారు. లోబడే హృదయం, లోబడే మనసు దేవుడు ఇస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనం లోబడే వారికి ఉంటే కానాను చేరతాం. దేవుడిచ్చినటువంటి మరి ఐగుప్తుల దగ్గర నుంచి వచ్చిన బంగారము వేస్ట్ అయ్యేది కాదు. మరి 20 పైబడిన వాళ్ళు అరణ్యంలో రాలిపోయి ఉండేవాళ్ళు కాదు. మనం కూడా పరిశీలించుకున్నాం. దేవునికి లోబడే స్వభావాన్ని సంపాదించుకుంటే మనకి ఎన్ని మేళ్ళు ఉన్నాయో పరిశీలించుకున్నాం. అన్నిటికంటే ఉత్తమమైన మేలేంటి? అంతం లేని ఆ రాజ్యంలో యుగయుగాలు ఉండటానికి మనం తీసుకొని పోబడతాం. వెళుతూ మనం అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మన సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళతాం. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి మనల్ని బలపరిచి ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం 10 నిమిషాలు.